నమస్తే. సార్ మీరు 'భాస్కర్ బాస్' అని ఇప్పుడు డైరెక్షన్ చేయబోతున్నారు కదా! సో, దీని మీద మీరు ఈ డైరెక్షన్ ఎన్నుకోవడానికి రీజన్ ఏంటండి? ఈ 'భాస్కర్ బాస్' చేయడానికి మీకు ఇంట్రెస్ట్ గతంలో నేను ఎన్నో సాంగ్స్ ఇచ్చిన, వందల మిలియన్స్ ఉన్నాయి నా పాటలు. నేను డైరెక్షన్ చేసిన, ప్రొడ్యూసింగ్ చేసిన, ఆర్టిస్ట్‌గా చేసిన. కాబట్టి నేను కామన్ పీపుల్స్ 'బిగ్ బాస్‌లో' పోవాలనే ఆలోచన ఉంటది. వాళ్ళకి మనం ఒక రూటు అందులో అందరూ పోలేరు కాబట్టి, మన దాంట్లో టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకొని, మన 'భాస్కర్ బాస్' అనే ప్రోగ్రామ్ నేను చేసి మేడంకి చెప్పాను. సునీత గారు ఈ ప్రోగ్రామ్ ఓకే అన్నారు. అలాగే నెక్స్ట్ ప్రోగ్రామ్ కూడా ఇదే కామెడీ షోస్ ఇట్లాంటివి చేస్తుంటాం. సార్ మరి 'బిగ్ బాస్' అంటేనే స్క్రిప్ట్ అనేది చాలా మంది అంటారు బయట 'నాగార్జున గారి బిగ్ బాస్.' అలాగే మీ యూట్యూబ్ 'బిగ్ బాస్' కూడా స్క్రిప్టేనా? లేకుంటే 'భాస్కర్ బాస్' కూడా స్క్రిప్టేనా? లేకుంటే లైవ్‌లో జరిగిపోతది? రియాలిటీగా ఉంటదా? స్క్రిప్ట్ ఎందుకు ఉంటుందండి? స్క్రిప్ట్ ఉండదు మాదైతే. లైవ్లో షోస్ ఇస్తాం. ఎవరు గెలిస్తే వాళ్ళు తెలిసిపోతుంది. జనాలు కూడా ఓటింగ్ చేస్తారు. మేము కూడా జడ్జిగా వాళ్ళు కూడా ఓటింగ్ చేస్తారు. లైవ్లోనే ఉంటుంది షో అంతా. ఎవరు గెలిస్తే వాళ్ళు. ఓకే అండి. మరి దీనికి హోస్ట్ ఎవరు? 'జబర్దస్త్' నుంచే అనుకుంటున్నారంట. 'జబర్దస్త్' నుంచి ఎవరు హోస్ట్ అనేది చెప్పగలుగుతారా? అప్పారావు జబర్దస్త్ కామెడియన్. ఆయన హోస్ట్గా డిసైడ్ అయ్యిండ్రు. అలాగే మన ప్రైజ్ మనీ, ప్రైజ్ షీల్డ్ ఇచ్చేటప్పుడు మాత్రం ఆ, ఒక మంచి సెలబ్రిటీ వస్తారు. సరేనంటే 'బిగ్ బాస్' అంటేనే అన్నీ ఉంటాయి. ఫైటింగ్స్ ఉంటాయి, గేమింగ్ ఉంటది. అలాగే ఇందులో 'లక్కీ ఆంటీని' కూడా చూడబోతున్నామంట. సో, ఏమైనా రొమాంటిక్ సీన్స్ ఏమైనా కనిపించే అవకాశాలున్నాయంటారా? మన షోలో అలాంటి ఏం ఉండదండి. బూతులు ఓల్డ్గా అని అనుకోవద్దు. గతంలో ఇంతకుముందు జరిగినాయి కావచ్చు. మన దగ్గర నీట్గా గేమ్ ఉంటుంది. బోల్డ్గా అలాంటి బూతులు ఉండవు, ఏమి ఉండవు అండి మన షోలో. సో, 'చక్కాని' గూడా ఉంది. చాలా మంది పార్టిసిపేట్స్ తీసుకొచ్చారు. చూజ్ చేసి అంటే 125 మెంబర్స్ వచ్చారు. అందులో నుంచి సెలెక్ట్ చేసామని అంటున్నారు. అంటే అందరికంటే వీళ్ళు బెటర్ ఆప్షన్ అనిపించారా? లేకుంటే ఫేమస్ ఉన్నారు కాబట్టి వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నారా మీరు? బెటర్ ఆప్షన్ అని కాదు, టాలెంట్ వీళ్ళకు కూడా టాలెంట్ ఉంది. వీళ్ళు ఆల్రెడీ ఫేమస్ అయ్యి ఉన్నారు. అందులో కొంతమంది కామన్ పీపుల్స్ కూడా ఉన్నారు. ఓకే సార్. మీరు ఈ షోతో సక్సెస్ అవ్వాలి, 'భాస్కర్ బాస్' అందరూ చూడాలి అని చెప్పేసి డైరెక్టర్ అయినటువంటి మున్న గారు అండ్ ప్రొడ్యూసర్ అయినటువంటి సునీత గారు వీళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ లాస్ట్ ఫైనల్‌గా ఒక క్వెషన్ అండి. ఓటింగ్ సిస్టమ్ ఉంటది అని అన్నారు కదా! ఏ విధంగా ఓటింగ్ సిస్టమ్ ఉంటది? అంటే లైవ్ పోల్ రేటింగ్ పెడతారా? ఓటింగ్ అనేది కామెంట్లు ఉంటాయి, ప్లస్ లైకులు ఉంటాయి. వాళ్ళ పర్ఫార్మెన్స్ మాకు జడ్జిలకు తెలిసిపోతుంది. అలాగే లైవ్ ఉంటుంది కాబట్టి లైవ్లో వాళ్ళు కంపల్సరీ లైకులు ఎవరు బాగా చేసిండ్రు, ఎవరికి ఎన్ని లైకులు వచ్చినాయి, ఎవరికి ఎన్ని కామెంట్లలో మంచివి వచ్చినాయి చూసి నేను కానీ అలాగే జడ్జిలు కానీ డిసైడ్ చేస్తాం. ఓకే అండి. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది థ్యాంక్ బెస్ట్. యూ. సత్య గారికి కూడా థ్యాంక్ యూ. మేడం సునీత గారికి థ్యాంక్ యూ. ఆల్రెడీ సునీత టీవీకి కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సునీత టీవీలో ప్రతి ప్రోగ్రామ్ వస్తుంది. ఈ షో తర్వాత ఇంకా చాలా మంచి మంచి షో రాబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ మున్నా.